ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఒక కథ చెబుతా విను. మొదటి శీర్షిక భగవంతుడి స్వభావం. 6వ కథ ప్రపంచాన్ని విడిచిపెట్టనక్కర్లేదు. ఒకసారి శ్రీరాముడు తీవ్రమైన వైరాగ్యభావంలో మునిగిపోయాడు. దశరథుడు ఇది చూసి ఆందోళన చెందాడు. వశిష్ఠుడి దగ్గరకు వెళ్ళి రాముడికి సన్యసించకుండా నచ్చజెప్పమని అడిగాడు. ఆ మహర్షి రాముడి దగ్గరికి వెళ్ళి రాముడు ముభావంగా ఉండడం చూశాడు. ఆ యువరాజు మనస్సులో వైరాగ్య భావం జ్వలించిపోతోంది. వశిష్ఠుడు రాముడితో, ఓ రామా, ఈ ప్రపంచాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? ఈ ప్రపంచంలో భగవంతుని కంటే వేరైనది ఏదైనా ఉందా? నాకు చెప్పు అన్నాడు. పరబ్రహ్మం నుండే ఈ ప్రపంచమంతా ఏర్పడిందని శ్రీరామునికి అప్పుడు బోధపడింది. రాజ్యాన్ని విడిచి సన్యసించాలనే ఆలోచనను మార్చుకున్నాడు. 6వ కథ సమాప్తం. 7వ కథ దైవకృపకు కారణాలు. దేవుని స్వభావాన్ని తెలుసుకోవడం కష్టం. దైవకృప ఎప్పుడు ఎవరి మీద ఎందుకు వర్షిస్తుందో అర్థం చేసుకోగలిగే శక్తి ఎవరికీ లేదు. వారి వారి అర్హతను బట్టి జన్మ జన్మలలో చేసిన కర్మఫలాన్ని అనుసరించి దైవకృప ఉంటుంది. కానీ అది ఇదమిత్తంగా ఇలా ఉంటుందని ఎవరూ చెప్పలేరు. గురుదేవులు ఈ విషయాన్ని వివరించడానికి ఈ కథను చెప్పారు. ఒక చిన్న పిల్లవాడు తన చొక్కా జేబులో గాజుగోళీలు పోసుకుని ఆడుకుంటూ ఉంటాడు. ఆ త్రోవలో వెళ్ళేవాళ్ళు చాలామంది ఆ ముద్దులలికే పసివాడిని చూసి ముచ్చటపడి వాడితో మాటలు కలుపుదామని ప్రయత్నిస్తూ ఆ గోళీలను తమకు ఇమ్మని వాడిని అడుగుతూ ఉంటారు. కానీ వాడు తన చేతులతో వాటిని దాచేసి మొహం పక్కకు తిప్పుకొని నేను ఎవరికి ఇవ్వను అంటూ ఉంటాడు. ఇంతలో మరొక మనిషి అటు వస్తాడు. అతడు గోళీలను ఇమ్మని పిల్లవాడిని అడగడు. అయినా ఆ పిల్లవాడు అతని వెంట పరుగెత్తి గోళీలు తీసుకోమని మరీ అడుగుతాడు. దేవుని స్వభావం కూడా ఈ చిన్నపిల్లవాడి మనస్తత్వంలాగానే ఉంటుంది. అది మన అవగాహనకు అందదు. దైవకృప ఎప్పుడు ఎవరి మీద ఎందుకు కలుగుతుందో చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. 7వ కథ సమాప్తం. 8వ కథ భగవంతుడు కనిపిస్తాడు. ఒకసారి బంకించంద్ర చటర్జీ గురుదేవుల వద్దకు వచ్చి చాలాసేపు మాట్లాడారు. మాటల మధ్యలో గురుదేవులను ఇలా ప్రశ్నించారు. అయ్యా, భగవంతుని దర్శనం ఎలా కలుగుతుంది? అప్పుడు గురుదేవులు ఇలా సమాధానం చెప్పారు. తల్లి కోసం పసిబిడ్డ ఎలా అల్లాడుతుందో ఆ రకమైన పరితాపం కలిగితే భగవద్ దర్శనమవుతుంది. ఒక కథ చెప్తా విను. ఒకసారి ఒక శిష్యుడు తన గురువును, స్వామి, భగవంతుణ్ణి నేను ఎలా చూడగలనో చెప్పండి అని ప్రశ్నించాడు. నాయనా, నాతో రా చెప్తాను అని ఆ శిష్యుణ్ణి ఆయన ఒక చెరువు దగ్గరకు తీసుకువెళ్ళాడు. చెరువులో వాళ్ళిద్దరూ స్నానానికి దిగారు. శిష్యుడి నీళ్లలో మునగ్గానే గురువు అకస్మాత్తుగా శిష్యుడి తలను నీళ్లలో అదిమిపెట్టి కొన్ని క్షణాలైన తర్వాత వదిలిపెట్టాడు. పాపం, శిష్యుడు ఊపిరాడక గిలగిల్లాడుతూ తల పైకెత్తి నిలబడ్డాడు. గురువు అతన్ని చూసి, అబ్బాయి, నీళ్లల్లో ఉన్నప్పుడు నీకెలా ఉంది అని అడిగాడు. శిష్యుడు, స్వామి, అప్పుడు నేను చచ్చిపోతున్నాననిపించింది. ఉక్కిరిబిక్కిరయ్యి ఊపిరాడక తన్నుకున్నాను అని బదులు చెప్పాడు. గురువు అతడితో, నాయనా, ఎప్పుడైతే భగవంతుని కోసం అటువంటి వ్యాకులత నీకు కలుగుతుందో ఆ తరువాత నీవు ఎక్కువ కాలం వేచి చూడనవసరం లేదు. త్వరలోనే భగవంతుని దర్శనం అవుతుంది అని నీవు తెలుసుకోవచ్చు అన్నాడు. ఈ కథ చెప్పి బంకించంద్రుని ఉద్దేశిస్తూ గురుదేవులు ఇంకా ఇలా అన్నారు. నీకో విషయం చెప్తాను. నీటి మీద తేలుతున్నన్నాళ్ళు నువ్వు ఏం సాధించగలవు? నీళ్లలో కొంచెమైనా మునుగు. జాతిరత్నం బరువుగా ఉంటుంది కదా, అది నీళ్లలో అట్టడుగున ఉంటుంది కానీ నీళ్ల మీద తేలుతుందా? జాతిరత్నం కావాలంటే నీవు అడుగంట మునగాలి.
కేవలం పాండిత్యం వల్ల ప్రయోజనం లేదని, భగవద్ దర్శనం కోసం త్రికరణ శుద్ధిగా తీవ్రమైన సాధన చెయ్యాలని గురుదేవుల అభిప్రాయం. బంకించంద్ర చటర్జీ 19వ శతాబ్దపు చివరి భాగపు విద్యాధికుల్లో ఒకరు. భారత, ఇంగ్లండ్ దేశాల సంస్కృతి సంపర్కాల పంట అయిన ఆ మేధావి సాంఘిక, ధార్మిక విషయాల మీద అనేక రచనలు గావించాడు. హిందూ ధర్మశాస్త్రాలకు నూతన వ్యాఖ్యానాలిచ్చి తీవ్రమైన సంఘ సంస్కరణలను ప్రతిపాదించాడు. 8వ కథ సమాప్తం. 9వ కథ. దేవుడు మానవుని రూపంలో లేడా? ఒకసారి సముద్రం మధ్యలో ఒక వ్యాపారి ఓడ మునిగిపోయింది. అతడు లంకానగర తీరానికి చేరాడు. అప్పుడు రాక్షసరాజు విభీషణుడు అక్కడ రాజ్యం ఏలుతున్నాడు. ఆ వ్యాపారిని తీసుకురమ్మని విభీషణుడు తన సేవకులను పంపాడు. వారు అతన్ని తీసుకువచ్చారు. అతన్ని చూడగానే పట్టరాని ఆనందంతో విభీషణుడు, ఆహా, ఇతడు అచ్చు నా రాముడిలాగానే ఉన్నాడు, అదే మానవ రూపం అన్నాడు. ఆ వ్యాపారిని మంచి బట్టలతోనూ నగలతోనూ అలంకరించి పూజించాడు. శ్రీరామకృష్ణులు ఈ కథను చెప్పి ఇంకా ఇలా ప్రశ్నించారు. మొదటిసారి ఈ కథను విన్నప్పుడు నేను చెప్పలేని ఆనందాన్ని పొందాను. భగవంతుడే మానవ రూపంలో అవతరించి క్రీడిస్తాడు. మట్టి ప్రతిమ ద్వారా భగవంతుని పూజిస్తున్నప్పుడు మానవ రూపంలో ఎందుకు పూజించకూడదు? 9వ కథ సమాప్తం. 10వ కథ. దేవునికి అన్నీ సాధ్యమే. మాటల మధ్యలో ఒకరోజు మధురబాబు, భగవంతుడు కూడా తాను ఏర్పరిచిన నియమాలకు కట్టుబడి ఉండాల్సిందే, వాటిని అతిక్రమించే శక్తి ఆయనకు కూడా లేదు అని అన్నాడు. వెంటనే నేను అంటే శ్రీరామకృష్ణులు, ఎంత తెలివి తక్కువ ఆలోచన! నియమాన్ని ఏర్పరిచినవాడు తన ఇష్టం వచ్చినప్పుడు దాన్ని మార్చివేయగలడు అని చెప్పాను. అది ఎలాగండి అంటూ మధురబాబు, ఎర్రని పూలు పూసే మొక్క తెల్లని పూలు పూయదు, అది ప్రకృతి నియమం. అటువంటి మొక్క నుంచి దేవుడు తెల్లని పూలు పూయిస్తే నాకు చూడాలని ఉంది అన్నాడు. ఆయన అది కూడా చేయగలడు, ఎందుకంటే అంతా ఆయన సంకల్పం మీదే ఆధారపడి ఉంది కనుక అన్నాను. మధురుడికి ఈ విషయం నచ్చలేదు. మరుసటి రోజు తోటలో పచార్లు చేస్తున్నప్పుడు ఒక మందార మొక్కను చూశాను. ఆ మొక్కకున్న ఒక కొమ్మకు ఎరుపు, తెలుపు పూలు పక్కపక్కనే పూసి ఉన్నాయి. ఆ కొమ్మను తెంపి మధురబాబుకు చూపించాను. అతడు విభ్రాంతుడై, తండ్రి, ఇకపై ఏ విషయం గురించి మీతో వాదించను అన్నాడు. మరి భగవంతుడికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా. ఇదే విషయాన్ని వివరిస్తూ మరొకసారి గురుదేవులు ఇలా అన్నారు. దైవకృప కలిగితే జీవుడి అష్టపాశాలన్నీ రెప్పపాటులో మాయమవుతాయి. అది ఎలాగంటే, ఒక గది 1000 సంవత్సరాల నుంచి కటిక చీకటితో నిండి ఉన్నా దీపం వెలిగించిన మరుక్షణమే ఆ గది వెలుతురుతో నిండిపోతుంది. ఐంద్రజాలికుడి గారడి చూడలేదా? అనేక ముడులు వేసి ఉన్న దారం యొక్క ఒకవైపు కొనను కట్టి ఉంచుతాడు. దాని రెండవ కొనను చేత్తో పట్టుకొని 1-2 సార్లు లాగి గిరగిరా తిప్పుతాడు. ముడులన్నీ విడిపోతాయి. మనం ఎంత ప్రయత్నించినా ఆ ముడులను విప్పలేం సుమా. అలాగే దేవుడు జాలి తలిస్తే మనంతటి మనం తెంచుకోలేని బంధాలన్నీ రెప్పపాటులో తెగిపోతాయి. 10వ కథ సమాప్తం. 11వ కథ. భగవంతుడికి ఐశ్వర్యం మీద మోజు లేదు. గురుదేవులు శివనాథుడితో ఇలా అన్నారు. ఈశ్వరుడి ఐశ్వర్యం గురించి అంత ఎక్కువగా చెప్తారెందుకు? నేను కేశవ చంద్రసేన్ని కూడా ఇదే మాట అడిగాను. ఒకరోజు వారందరూ దక్షిణేశ్వరం వచ్చారు. నీవు ఎలా ఉపన్యాసం చెప్తావో వినాలని ఉంది అని కేశవుడితో అన్నాను. వెంటనే గంగ ఒడ్డున ఒక సభ ఏర్పాటు చేశారు. కేశవుడు చక్కగా ఉపన్యసించాడు. అయితే
నేను అతడితో, మీరు భగవంతుణ్ణి పొగుడుతూ, నువ్వు అందమైన పువ్వులను సృష్టించావు, ఆకాశాన్ని సృష్టించావు, తారాగణాన్ని సృష్టించావు, సముద్రాన్ని సృష్టించావు అని వర్ణిస్తారెందుకు? ఎవరికైతే ఐశ్వర్యం మీద మోజు ఉంటుందో వారే భగవంతుడి ఐశ్వర్యాన్ని, వైభవాన్ని వర్ణిస్తారు అన్నాను. దక్షిణేశ్వరంలోని రాధాకాంతాలయంలో దొంగలు పడ్డారు. నగలన్నీ దోచుకుపోయారు. రాసమణి అల్లుడు మధురబాబు వచ్చి చూసి విగ్రహానికి నమస్కరిస్తూ, నీ నగలు నీవే రక్షించుకోలేకపోయావా అన్నాడు. అలా అన్నందుకు నేను అతడికి గట్టిగా చీవాట్లు పెట్టాను. నీ తెలివి తెల్లవారినట్లే ఉంది. శ్రీ మహాలక్ష్మి ఎవరికి పాదాలు ఒత్తుతూ ఉంటుందో అతడి ఐశ్వర్యానికి లోటుంటుందా? ఈ నగలు గిగలు నీకు విలువగలవేమో కానీ భగవంతుడికి ఇవి మట్టిగడ్డలతో సమానం. ఆయనకు ఐశ్వర్యం మీద ఎటువంటి మోజు లేదు. ఇటువంటి తెలివి తక్కువ మాటలు ఇంకెప్పుడు మాట్లాడకు. సర్వైశ్వర్య సంపన్నుడైన దేవదేవుడికి నువ్వు నగలు చేయించగలవాడివయ్యావా? 11వ కథ సమాప్తం. 12వ కథ మత దురభిమానం పనికిరాదు. శివుడు గొప్ప, బ్రహ్మ గొప్ప అనే సమస్యను తేల్చడానికి ఒక పండిత సభ ఏర్పాటైంది. ఉద్దండ పండితులు చాలామంది వచ్చారు. రెండు పక్షాల వారు రకరకాల వాదోపవాదాలు చేశారు. కానీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. చివరకు వాళ్ళు ఈ సమస్యను మహాపండితుడైన పద్మలోచన తర్కాలంకారు దగ్గరకు తీసుకుపోయి పరిష్కారం చెయ్యమని ప్రార్థించారు. ఇరువురి వాదాలు విన్న తర్వాత ఎటువంటి అరమరికలు లేకుండా పద్మలోచనుడు వారికి ఇలా సమాధానం చెప్పాడు. నేను గాని నా వంశంలో ఇటు 7 అటు 7 కలిపి 14 తరాల వాళ్ళు శివుణ్ణి చూడలేదు, బ్రహ్మను చూడలేదు. ఇక నేను శివుడితోనూ మాట్లాడలేదు, బ్రహ్మతోనూ మాట్లాడలేదు అని చెప్పి వాళ్ళ నోళ్లు మూయించాడు. మణిమల్లిక్, మహేంద్రుడు మొదలైన వారికి గురుదేవులు ఈ సంఘటనను చెప్పి ఇంకా ఇలా అన్నారు. శాక్తేయులు, వైష్ణవులు, వేదాంతులు ఒకరితో ఒకరు తగవులాడుతూనే ఉంటారు. అది వివేకవంతులు చేసే పని కాదు. భగవంతుడి కోసం ఆర్తిపడేవాళ్ళు, వ్యాకులత చెందేవాళ్ళు అన్ని మార్గాలు భగవంతుణ్ణి చేర్చగలిగినవేనని తెలుసుకుంటారు. కావలసిందేంటంటే అనన్యమైన ఏకాంకిత నిష్ఠ. వేరే ఆలోచనలు లేకుండా దేవుడికే అర్పించబడిన మనస్సు. ఎవరికైనా తమ మతం అంటే ఆదరాభిమానాలు ఉండవచ్చు కానీ ఇతర మతాలపై ద్వేషం ఉండకూడదు. అన్నింటి యందు సౌహార్ద భావం ఉండాలి. పద్మలోచన తర్కాలంకారు బర్ద్వాన్ మహారాజా వారి ఆస్థాన విద్వాంసుడు, గొప్ప పండితుడు. ఎల్లప్పుడూ దుర్గానామాన్ని ఉచ్చరిస్తూ ఉండేవాడు. ఆయనకు గురుదేవుల యందు అమితమైన భక్తి ఉండేది. 12వ కథ సమాప్తం. 13వ కథ భగవంతుడు మన అల్పబుద్ధికి అందడు. రామాయణంలో కాకభూషణి అనే కాకి కథ ఒకటి ఉంది. కాకభూషణి ఒకసారి ఏదో కారణం వల్ల శ్రీరాముడి కోపానికి గురి అయింది. ఆ క్రోధాగ్ని నుంచి తప్పించుకోవాలని భూలోకం, పాతాళలోకం, స్వర్గలోకం మొదలైన లోకాలన్నీ చుట్టి వచ్చింది. చివరకు కైలాస పర్వతానికి కూడా వెళ్ళింది. కానీ దానికి ఎక్కడా రక్షణ దొరకలేదు. చివరకు అది రాముని దగ్గరికే వచ్చి ఆయన్నే శరణు వేడింది. రాముడు ఆ కాకిని చేత్తో తీసుకొని మింగేశాడు. ఏం ఆశ్చర్యం! కాకభూషణి దిగ్భ్రాంతి చెందింది. తాను ఇదివరకు ఏ చెట్టు కొమ్మ మీద ఏ గూటిలో ఉందో సరిగ్గా అదే చెట్టు కొమ్మ మీద వాలి ఉన్నట్లుగా కనుగొంది. దాని అజ్ఞానం నశించింది. జ్ఞానోదయమైంది. మనం చూస్తున్నట్లు రాముడు సామాన్య మానవుడు కాదని, ఆయన కుక్షిలో సర్వచరాచర జగత్తు, దానితో పాటు ఆకాశము, సూర్యచంద్రాదులు, నక్షత్రాలు, సప్తసాగరాలు, నదులు, మనుష్యులు, తిరియక్ జంతువులు, లతాగుల్మాదులు, అది ఇది ఏమిటి సమస్తము ఇమిడి ఉన్నాయని తెలుసుకుంది. ఈ కథను
గురుదేవుల సూచన మేరకు ఈశాన చక్రవర్తి డాక్టర్ మహేంద్రలాల్ సర్కారుకు చెప్పాడు. డాక్టర్ సర్కారుకు భగవంతుడి అవతారాల మీద విశ్వాసం లేదు. అందుచేత ఈ కథ పూర్తి అయిన తర్వాత డాక్టర్ సర్కారుతో గురుదేవులు అపరిపూర్ణంగా ఉన్న మానవ రూపంలో ఏ భగవంతుడు కనిపిస్తున్నాడో ఆ భగవంతుడే అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ. ఈ విషయం తెలుసుకోవడం చాలా కష్టం. నిత్య, లీల అనే 2 లక్షణాలు ఆ భగవంతుడి లక్షణాలే. మనకున్న జ్ఞానంతో భగవంతుడు వివిధ రూపాల్లో అవతారం ఎత్తడని గట్టిగా చెప్పగలమా? మనకున్న మిడిమిడి జ్ఞానంతో ఇలాంటి విషయాలను ఎప్పటికైనా అవగాహన చేసుకోగలమా? చూడండి, ఒక సేరు పాలే పట్టే కుండలో 4 సేర్ల పాలు పడతాయా? భగవంతుని విషయం కూడా అంతే అని చెప్పారు. డాక్టర్ మహేంద్రలాల్ సర్కారు సుప్రసిద్ధ హోమియో వైద్యుడు. గురుదేవుని క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేసేవాడు. వృత్తిరీత్యా క్షణం తీరిక లేకపోయినా డాక్టర్ తరచూ కొన్ని గంటలు గురుదేవుడి సాంగత్యంలో గడుపుతూ ఉండేవాడు. హేతువాదం నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఈ డాక్టరు గురుదేవుల సాంగత్యంలో క్రమక్రమంగా చాలా వరకు మారిపోయాడు. 13వ కథ సమాప్తం. 14వ కథ. అవతార పురుషులను అందరూ గుర్తించలేరు. భగవంతుని అవతారాన్ని అందరూ గుర్తించలేరు. ఎక్కువ మంది ఆయనను సామాన్య మానవుడనే అనుకుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే ఆయనను అవతార పురుషునిగా గుర్తిస్తారు. ఎవరికి ఎంత శక్తి ఉంటుందో దానిని బట్టి వాళ్ళు ఒక వస్తువుకు విలువ కడతారు. ఒక కథ చెప్తా విను. ఒక ఊరిలో ఒక ధనవంతుడున్నాడు. ఆయన తన సేవకుడిని పిలిచి, ఈ రత్నాన్ని బజారుకు తీసుకువెళ్ళి వేరువేరు వర్తకులు దానికి ఎంత విలువ కడతారో కనుక్కొని వచ్చి నాకు చెప్పు. ముందు దాన్ని ఒక వంకాయల వ్యాపారి దగ్గరకు తీసుకొని పోయి అతడెన్ని వంకాయలు ఇస్తానంటాడో కనుక్కొనిరా అని పంపాడు. ఆ సేవకుడు దానిని తీసుకుపోయి ఒక వంకాయల వాడికి చూపించాడు. వాడు ఆ రత్నాన్ని చేతిలోకి తీసుకొని అటు ఇటు తిప్పి చూస్తూ, ఏమయ్యా, దీనికి 9 వీసల వంకాయలు ఇస్తాను అన్నాడు. ఆ సేవకుడు వాడితో, అబ్బాయి, ఇంకో మాట చెప్పు, 10 వీసల వంకాయలు ఇస్తావా అని అడిగాడు. వంకాయల వాడు, లాభం లేదయ్యా, నేను ఇప్పటికే బజారు ధర కన్నా ఎక్కువ ధర పెట్టాను. నీకు గిట్టుబాటు అయితే ఇవ్వు, లేకపోతే తీసుకొని పో అన్నాడు. ఆ సేవకుడు తనలో తాను నవ్వుకొని యజమాని దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరించి చెప్పాడు. ఆ యజమాని చిరునవ్వు నవ్వి, ఈసారి ఈ రత్నాన్ని బట్టల వ్యాపారి దగ్గరకు తీసుకుపో. ఇందాకటి వాడు వంకాయల వాడు కదా, రత్నం విలువ పాపం వాడికేం తెలుస్తుంది. బట్టల వ్యాపారి దగ్గర పెట్టుబడి ఎక్కువ ఉంటుంది. అందువల్ల వాడెంత ధర పెడతాడో చూద్దాం అని మళ్ళీ పంపాడు. సేవకుడు బట్టల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, ఏమండి, దీన్ని మీరు కొంటారా? ఎంతకు కొంటారు అని అడిగాడు. ఆ బట్టల వ్యాపారి దాన్ని చూసి, తీసుకుంటాను. ఇది విలువగల రాయిలాగానే ఉంది. దీనితో ఒక నగ చేయించుకోవచ్చు. నీకు 900 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. ఆ సేవకుడు బట్టల వ్యాపారితో, అయ్యా, ఇంకొక మాట చెప్పండి, నీకే దీన్ని అమ్మేస్తాను. ఆఖరి మాటగా 1000 రూపాయలు ఇచ్చి దీన్ని తీసుకోండి అన్నాడు. వెంటనే ఆ బట్టల వ్యాపారి, నన్ను ఇబ్బంది పెట్టుకో, నేను చెప్పిన దానికన్నా 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను, ఆపై నీ ఇష్టం అన్నాడు. అప్పుడు ఆ సేవకుడు తిరిగి వెళ్ళి తన యజమానితో, అయ్యా, బట్టల వ్యాపారి 900 కన్నా ఎక్కువ ఇవ్వనన్నాడు అని జరిగింది జరిగినట్టుగా విన్నవించాడు. అప్పుడు ఆ యజమాని నవ్వుతూ, ఇక దీన్ని రత్నాల వర్తకుడి దగ్గరకు తీసుకుపో, అతనెంత ధరిస్తాడో చూద్దాం అన్నాడు. సేవకుడు దాన్ని రత్నాల వర్తకుడి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ రత్నాల వ్యాపారి దాన్ని చూడడంతోనే 1,00,000 రూపాయలు ఇస్తాను అని సంతోషంగా చెప్పాడు. గురుదేవులు ఈ కథను గిరీష్ చంద్ర ఘోష్కు చెప్పారు. గిరీష్ గొప్ప బెంగాలీ నాటక రచయిత. తాను వ్రాసిన నాటకాలను తాను నడుపుతున్న స్టార్ థియేటర్లో ప్రదర్శించేవాడు. అతడు గురుదేవులను అవతార పురుషునిగా పరిగణించేవాడు. అనేకసార్లు రామకృష్ణుల అవతార తత్వాన్ని గురించి
ఆయన బ్రహ్మ సమాజానికి చెందిన సుప్రసిద్ధ గాయకుడైన త్రైలోక్య సన్యాలతో వాదించాడు. ఆ సమయంలోనే గురుదేవులు ఈ కథ చెప్పి, వీళ్లతో నువ్వు ఈ విషయం గురించి ఎందుకు వాదిస్తావు? వాళ్లకు సంసారము కావాలి, దేవుడు కావాలి. అందరూ సచ్చిదానంద పరబ్రహ్మాన్ని ఊహించగలరా? శ్రీరామచంద్రుణ్ణి అవతార పురుషునిగా ఎంతమంది గుర్తించారు? కేవలం 12 మంది ఋషులే కదా అన్నారు. శ్రీరామకృష్ణులు ఈ కథ ద్వారా తాను అవతార పురుషుణ్ణని మనలాంటి మందబుద్ధులకు సూచన చేశారు. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమభూత మహేశ్వరం. మందబుద్ధులైన జనులు నా పరతత్వాన్ని తెలుసుకొనజాలక సర్వభూతములకు అధిపతినైన నన్ను మానవ శరీరమునందుండుటచే సామాన్య మానవునిగా భావించి అవమానింతురు. 14వ కథ సమాప్తం. పదిహేనవ కథ. దేవుడు అనేక రూపాల్లో దర్శనమిస్తాడు. మనుష్యుని తపస్సుకు ఫలితంగా భగవంతుడు అతడికి సంతానంగా కూడా జన్మిస్తాడు. కామార్పుకూరు వెళ్లే దారిలో రంజితరాయి చెరువు అనే చెరువు ఒకటి ఉంది. దాని కథ చెప్తా విను. రంజితరాయి ఆ ప్రాంతంలో జమీందారు. ఆయన చేసిన తపస్సు ఫలించి దివ్యజనని ఆయనకు కుమార్తెగా జన్మించింది. ఆ అమ్మాయి అంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ. ఆమె కూడా ఎప్పుడూ తండ్రిని వదిలేది కాదు. ఒకరోజు రంజితరాయి తన జమీందారీ వ్యవహారాలలో తలమునకలై ఉన్నాడు. ఆ అమ్మాయి పసిపిల్లలకు ఉండే చిలిపి స్వభావంతో తండ్రి దగ్గర కూర్చుని ఆయన చూస్తున్న కాగితాలతో ఆడుతూ ఇదేంటి నాన్న, అదేంటి నాన్న అని విసిగించడం మొదలుపెట్టింది. పాపం రంజితరాయి మొదట్లో ఆ అమ్మాయిని బుజ్జగిస్తూనే, అమ్మా అల్లరి చేయకు, పని ఎక్కువగా ఉంది, నాకు చికాకు కలిగించొద్దమ్మా అని బ్రతిమాలడు. కానీ ఆ అమ్మాయి అక్కడి నుండి కదల్లేదు. ఆయనను విసిగిస్తూనే ఉంది. చివరకు ఆయన పరధ్యానంగా కొంచెం కోపంతో పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గద్దించాడు. ఇదే సాకుగా తీసుకొని ఆ అమ్మాయి ఇంట్లో నుండి బయటకు వచ్చింది. వాకిట్లో శంకుగాజులు అమ్మేవాడొకడు కనబడ్డాడు. ఆ అమ్మాయి వాడిని పిలిచి ఒక జత శంకుగాజులు చేతికి వేయించుకుంది. గాజులవాడు డబ్బు అడిగితే ఇంట్లో మేడ మీద తన పెట్టెలో డబ్బులు ఉన్నాయని ఇంట్లో అడిగి తీసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. చేసేదేమీ లేక ఆ గాజులవాడు ఇంటిలోని వాళ్లను పిలవడం మొదలుపెట్టాడు. ఇంతలో కూతురు తన దగ్గర లేదని రంజితరాయ్ గమనించాడు. ఇంట్లో ఉందేమోనని పిలిచాడు. కానీ ఎక్కడా కనిపించలేదు. ఇంట్లో వాళ్ళు అన్ని చోట్ల వెతికారు. కానీ అమ్మాయి జాడలేదు. వాళ్లకు అనుమానం కలిగింది. మేడ మీద పెట్టెలో చూస్తే ఆ అమ్మాయి చెప్పినన్ని డబ్బులు కనబడ్డాయి. రంజితరాయ్ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. ఊరంతా వెతుకుతూ వాళ్ళందరూ చెరువు దగ్గరికి పరిగెత్తారు. చెరువులో చూస్తే నీటిపైన వారికి ఒక చెయ్యి మాత్రం కనిపించింది. దానికి 2 శంకుగాజులు ఉన్నాయి. వాళ్ళు చూస్తుండగానే ఆ చెయ్యి నెమ్మదిగా నీళ్లలో మునిగి కనిపించడం మానేసింది. ఆమె నీళ్లలో లీనమైపోయింది. ఇప్పటికీ కూడా ప్రజలు ప్రతి ఏటా అక్కడ ఉత్సవం చేస్తుంటారు. ఆ అమ్మాయిని అమ్మవారుగా భావించి అర్చిస్తారు. శ్రీరామకృష్ణులు ఈ కథను శ్రీరామకృష్ణ కథామృత రచయిత అయిన మహేంద్రనాథ గుప్తకు చెప్పి, ఇదంతా యథార్థం, భగవంతుడు అనేక రూపాల్లో దర్శనమిస్తాడు. ఒక్కొక్కసారి మనుష్య రూపంలోనూ, మరొకసారి చైతన్యవంతమైన ఇతర రూపాలలోనూ గోచరిస్తాడు. కాబట్టి దేవుడికి అనేక రూపాలున్నాయని మనం విశ్వసించాలి. దీనికి నీవేమంటావు అని ప్రశ్నిస్తూ ముగించాడు. 15వ కథ సమాప్తం. 16వ కథ. భక్తులు ఏదిచ్చినా భగవంతుడు సంతోషిస్తాడు. హజ్రా అనే కపట భక్తుడు దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులతో నివసించేవాడు. హజ్రా యొక్క ప్రవర్తనను గురించి గురుదేవులు కెప్టెన్కు చెబుతూ ఈ కథ చెప్పారు. ఒక జమీందారున్నాడు. ఒకరోజు ఆయన తన స్నేహితులతో మాట్లాడుతూ కచేరీ చావడిలో కూర్చున్నాడు. ఆ ఇంటి కావలివాడు
ఆ పక్క గదిలో నిలబడ్డాడు. అతడి చేతిలో ఏదో ఒక వస్తువు ఉంది. వాడు దాన్ని శ్రద్ధగా గుడ్డతో కప్పి జాగ్రత్తగా పట్టుకొని నిలబడి లోపలున్న యజమాని దగ్గరకు ఎలా వెళ్ళాలా అని తటపటాయిస్తున్నాడు. ఆ స్థితిలో అతన్ని జమీందారు గమనించాడు. అతడి వైపు తిరిగి, ఏమోయ్, ఏదో పని మీద వచ్చినట్లు కనిపిస్తున్నావే, చేతిలో ఏదో ఉన్నట్లుందే, ఏంటది అని ప్రశ్నించాడు. కావలివాడు భయభక్తులతో నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి పైన కప్పిన గుడ్డను జాగ్రత్తగా తొలగించి ఒక చక్కని సీతాఫలాన్ని యజమాని ముందు పెట్టాడు. ఏలినవారు దీన్ని తినాలని కోరుకుంటున్నాను అని విన్నవించాడు. అతడి వినయ విధేయతలకు జమీందారు సంతోషపడి ఆ పండుని చేతిలోకి తీసుకున్నాడు. దాన్ని అటూ ఇటూ తిప్పి చూశాడు. సంతోషంతో, ఎంత చక్కని పండు తెచ్చావోయ్, ఎక్కడి నుంచి తెచ్చావు, ఎంతో శ్రద్ధతో తెచ్చావే, దీనిని తీసుకురావడానికి ఎంత శ్రమపడ్డావో అని మెచ్చుకున్నాడు. ఆ కథ చెప్పిన తర్వాత గురుదేవులు ఇలా చెప్పారు. చూడు హజ్రా నరేంద్రుడితో భగవంతుడు అనంతమైనవాడు కదా, అటువంటి భగవంతుడు మీరు పెట్టిన ఈ నైవేద్యాలు ఆరగిస్తాడా అని అన్నట్ట. అలా అన్నందుకు నేను హజ్రాను తీవ్రంగా చీవాట్లు పెట్టాను. దుర్మార్గుడా, భక్తిని వదిలితే మానవుడు ఎలా జీవిస్తాడు? భగవంతుడు అనంత వైభవోపేతుడు అనే మాట నిజమే, కానీ అంతటి ఆ భగవంతుడే తన భక్తులు భక్తి శ్రద్ధలతో ఏదిచ్చినా సంతోషంగా స్వీకరిస్తాడు అని మందలించాను. 16వ కథ సమాప్తం. 17వ కథ. భగవంతుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. నానక్ సాంప్రదాయానికి చెందిన సాధువులు దక్షిణేశ్వరానికి వచ్చి గురుదేవుని గదిలో ప్రవేశించి గౌరవ సూచకంగా నమో నారాయణ అని సంబోధించారు. గురుదేవులు వారిని కూర్చోమని చెప్పి ఈ కథను చెప్పారు. ఒక ప్రదేశంలో 2 యోగులు తపస్సు చేసుకుంటున్నారు. ఒకరోజు నారద మహర్షి ఆ వైపుగా వెళ్ళడం సంభవించింది. ఆ యోగులు ఆయనను గుర్తించారు. వారిలో ఒక యోగి ఆ మహర్షిని ఇలా ప్రశ్నించాడు. స్వామి, మీరు ఇప్పుడు భగవంతుని దగ్గర నుండే వస్తున్నారు కదా, ఆయన ఏం చేస్తున్నారండి? నారద మహర్షి, భగవంతుడు ఒక సూదిని పట్టుకొని దాని బెజ్జం ద్వారా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఏనుగులను ఒంటెలను దూరుస్తున్నాడు. మొదటి యోగి, అయ్యా, ఇందులో ఆశ్చర్యపడవలసిందేముంది, భగవంతుడికి అన్నీ సాధ్యమే. కానీ రెండవ యోగికి నారదుని మాటల మీద నమ్మకం కలగలేదు. ఆయన నారద మహర్షితో, ఏంటి, భగవంతుడు సూదిబెజ్జంలో నుంచి ఏనుగులను ఒంటెలను దూరుస్తున్నాడా? ఇది సాధ్యమయ్యే పనేనా? మీరు వైకుంఠానికి వెళ్ళనూ లేదు, భగవంతుడు చేస్తున్న పనిని చూడనూ లేదు అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. గురుదేవులపై కథను చెప్పి భగవంతుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయనకు సర్వమూ సాధ్యమే అని ముగించారు. 17వ కథ సమాప్తం. 18వ కథ. భగవంతుడు సాకారుడు, నిరాకారుడు. డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ ఒక సుప్రసిద్ధ హోమియో వైద్యుడు. గురుదేవులకు గొంతులో ఏర్పడిన క్యాన్సర్ వ్యాధికి ఆయన చికిత్స చేస్తున్నాడు. వైద్య వృత్తిలో బొత్తిగా తీరిక లేకపోయినా ఆయన గురుదేవులను పరీక్షించడానికి వచ్చిన ప్రతిసారి చాలాసేపు అక్కడే మాట్లాడుతూ గడిపేవాడు. గురుదేవుని సమక్షంలో ఒక్కొక్కసారి 6-7 గంటల కాలం నిమిషాల్లాగా గడిచిపోయేది. గురుదేవుని శిష్యులను ఆయన దగ్గర బంధువుల్లాగా చూసేవాడు. ఒకరోజు ఆయన గురుదేవులతో చాలాసేపు మాట్లాడాడు. ఆ సమయంలో అతి ముఖ్యమైన కొన్ని కథలను గురుదేవులు చెప్పారు. డాక్టరు భగవంతుడు సాకారుడా, నిరాకారుడా అని ప్రశ్న వేశాడు. గురుదేవులు, ఒక కథ చెప్తా విను. ఒకానొకప్పుడు ఒక సన్యాసి తీర్థయాత్రలు చేస్తూ జగన్నాథధామానికి వచ్చాడు. ఆలయంలో ప్రవేశించి స్వామి విగ్రహాన్ని చూసేసరికి అతడిలో ఒక సందేహం కలిగింది. భగవంతుడికి ఆకారం ఉన్నదా లేదా
అని మనసులో తర్కించుకున్నాడు. అప్పుడు ఆ సన్యాసి చేతిలో ఒక దండం అంటే కర్ర ఉంది. విగ్రహం దగ్గరకు వచ్చి దండంతో విగ్రహాన్ని తట్టి చూడబోయాడు. భగవంతుడికి ఆకారం ఉంటే ఆ కర్ర విగ్రహానికి తగిలి అవతలి వైపు పోదని అతడి భావన. కానీ దానికి విరుద్ధంగా అసలు అక్కడ విగ్రహమే లేనట్టు ఆ కర్ర సునాయాసంగా విగ్రహానికి ఎడమ నుండి కుడివైపుకు దూసుకు వచ్చింది. అప్పుడు ఆ సన్యాసి దేవుడికి ఆకారం లేదని, ఆయన నిరాకారుడని నిశ్చయించుకున్నాడు. ఆ వెంటనే అటువైపున్న కర్రను తీయాలని విగ్రహానికి తగిలేలా కుడి నుండి ఎడమవైపుకు తిప్పాడు. ఆశ్చర్యం! ఆ దండం విగ్రహానికి తగిలి యువతలికి రాలేదు. అప్పుడు ఆ సన్యాసికి భగవంతుడికి ఆకారం కూడా ఉన్నదని తెలిసింది. ఈ 2 రకాల అనుభవాల వల్ల భగవంతుడు సాకారుడని, నిరాకారుడని కూడా గ్రహించాడు. ఈ కథ ముగించి గురుదేవులు ఇంకా ఇలా అన్నారు, కానీ దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. భగవంతుడికి ఆకారమే ఉన్నట్లయితే అతడు నిరాకారుడు ఎలా అవుతాడు అని సహజంగా మనసుకు సందేహం వస్తుంది. ఒకవేళ ఆకారమే ఉందనుకోండి, అప్పుడు ఆయనకు ఇన్ని ఆకారాలు ఎందుకు ఉంటాయి అని కూడా అనిపిస్తుంది. ఈ సందేహాలన్నీ భగవత్ సాక్షాత్కారం అయితే గానీ తీరిపోవు. భక్తుల కోసమే భగవంతుడు వారి వారి కోరికలను అనుసరించి అనేక రూపాలు ధరిస్తాడు. ఎలాగంటావా? ఇంకొక కథ చెప్తా విను. ఒక ఊళ్ళో గుడ్డలకు అద్దకాలు వేసేవాడొకడు ఉండేవాడు. వాడి దగ్గర ఒకే ఒక తొట్టి. ఆ తొట్టిలో ఒక ద్రావణం ఉండేవి. గుడ్డలకు రంగులు వేయించుకోవడానికి రోజు చాలామంది అతడి దగ్గరకు వచ్చేవారు. ఎవరైనా గుడ్డ తీసుకుని వస్తే, నీ గుడ్డకు ఏ రంగు వేయమంటావు అని వాడు అడిగేవాడు. ఆ గుడ్డ తెచ్చిన వాడికి ఎరుపు రంగు కావలసి ఉంటే ఆ గుడ్డను ఆ తొట్టిలో ముంచి, ఇదిగో ఎర్ర రంగు వేశాను తీసుకో అని ఇచ్చేవాడు. ఇదే రకంగా మరొకరు పసుపు పచ్చ రంగు వేయమంటే ఆ గుడ్డను కూడా అదే తొట్టిలోని ద్రావణంలో ముంచి పైకి తీసి, ఇదిగో నీ గుడ్డకు పసుపచ్చ రంగు వేశాను అని ఇచ్చేవాడు. ఇంకొకరికి నీలిరంగు వేశాను అని అదే తొట్టిలో ముంచి తీసిచ్చేవాడు. ఇదే రకంగా వాడు గుడ్డలన్నీ ఒకే తొట్టిలో ముంచిన వేరే వేరే రంగులతో పైకి తీసిచ్చేవాడు. దీన్నంతా ఒకడు పక్కన నిలబడి ఆశ్చర్యంతో చూస్తున్నాడు. రంగులు వేసేవాడు అతడి వైపు తిరిగి, అయ్యా, మీ గుడ్డకు ఏ రంగు వేయమంటారు అని అడిగాడు. అప్పుడు వాడు, సోదరా, నీ తొట్టిలో ఏ రంగు ఉందో ఆ రంగునే వెయ్యి అని కోరాడు. అలా అడిగినవాడు భగవంతుడి నిజ స్వభావం ఏమిటో తెలుసుకోవాలని అనుకునేవాడని చెప్పుకోవచ్చు. రకరకాల రంగులు బయటకు వస్తున్న ఆ తొట్టిలో నిజంగా ఏ రంగు ఉందని అడగడం, రకరకాల అవతారాలను చూపుతున్న భగవంతుడి నిజ స్వభావం ఏమిటి అని అడగడంతో సమానమే కదా. కాబట్టి మహాశయ, భక్తుల కొరకు భగవంతుడు అనేక రూపాలు ధరిస్తాడు, అంటే అనేక అవతారాలు ఎత్తుతాడు. మరో కథ చెప్తా విను. ఒకసారి ఒక బాటసారి అడవిలో నడిచిపోతున్నాడు. వాడికి ఒక చెట్టు మీద ఒక అందమైన ప్రాణి కనిపించింది. తర్వాత వాడు తన స్నేహితుడికి సంగతి చెప్తూ, సోదరా, నేను అడవిలో ఫలానా చెట్టు మీద ఎర్రగా ఉన్న ఒక చిన్న జంతువుని చూశాను అని చెప్పాడు. అది విని ఆ స్నేహితుడు, నేను కూడా దాన్ని చూశాను, అది ఎర్రగా ఉంది అంటావి, అది ఆకుపచ్చగా ఉంది అన్నాడు. ఇంతలో మూడవ వాడు అక్కడికి వచ్చి, అబ్బే, అది ఆకుపచ్చగా లేదు, పసుపచ్చగా ఉంది అన్నాడు. తర్వాత ఇంకా కొంతమంది ఆ ప్రాణి ఊదా రంగులో ఉందని, నీలంగా ఉందని వర్ణించారు. వారు ప్రత్యక్షంగా చూశారు కనుక వారికి ఆ విషయం గురించి దృఢమైన అభిప్రాయం ఏర్పడింది కూడా. ఇలా ఆ ప్రాణికున్న రంగులను గురించి వారికున్న దృఢమైన భిన్నాభిప్రాయాలతో వాళ్ళల్లో వాళ్ళు తగవులాడుకోవడం మొదలుపెట్టారు. సమస్య ఇలా పరిష్కారం కాదని తమ తమ వాదాలను నెగ్గించుకోవడానికి చివరకు వాళ్ళంతా ఆ చెట్టు దగ్గరికి చేరారు. ఆ చెట్టు కిందనే కూర్చుని ఉన్నవాడొకడు వీళ్ల మాటలన్నీ విని ఇలా సమాధానం చెప్పాడు, నేను ఎప్పుడూ ఈ చెట్టు కిందనే ఉంటాను. నాకు ఈ ప్రాణి సంగతి బాగా తెలుసు. దానికున్న రంగును గురించి
మీరందరూ చెప్పింది నిజమే. ఒకసారి అది ఎర్రగా ఉంటుంది, కొన్నిసార్లు ఆకుపచ్చగా ఉంటుంది, కొన్నిసార్లు పసుపచ్చగా ఉంటుంది, మరికొన్నిసార్లు నీలంగాను వివిధ రంగుల్లోనూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఏ రంగు లేకుండా కూడా ఉంటుంది. చెట్టు కింద నివసించేవాడికే ఆ జంతువు ఊసరవెల్లి అని, అది అనేక వర్ణాలు ధరిస్తుందని, ఒక్కొక్కప్పుడు ఏ రంగు లేకుండా ఉంటుందని కూడా తెలుసు. అదేవిధంగా ఎల్లప్పుడూ భగవంతుడిని తలచేవాడికే ఆయన స్వభావం తెలుస్తుంది. భగవంతుడు అనేక రూపాలు ధరిస్తాడని, ఆయనకు అనేక గుణాలున్నాయని, ఏ గుణమూ లేని నిర్గుణుడని కూడా అతడు తెలుసుకుంటాడు. కానీ ఈ సత్యాన్ని తెలియని ఇతరులు మాత్రం తమలో తాము తగవలాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఈ మిడిమిడి జ్ఞానమే మత వర్గ విభేదాలకు, అంతఃకలహాలకు దారితీస్తోంది. ఈ కథలన్నింటి ద్వారా గురుదేవులు ఒక మహాసత్యాన్ని బోధించారు. మనిషికి ఆర్తి ఉన్నట్లయితే భగవంతుణ్ణి కనుక్కోగలడు. భగవంతుడు సాకారుడా, నిరాకారుడా, సగుణుడా, నిర్గుణుడా అనే సందేహాలన్నీ కూడా తొలగిపోతాయి. 18వ కథ సమాప్తం. 19వ కథ. భగవంతుడు అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు. భగవంతుడు అన్ని జీవరాశుల్లోనూ ఉన్నా ఆయన తేజస్సు వేరువేరు జీవులలో వేరువేరుగా వ్యక్తమవుతుంది. దీనిని వివరిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు. ఒక కథ చెప్తా విను. ఒక అడవిలో ఒక సాధువు ఉన్నాడు. అతనికి చాలామంది శిష్యులున్నారు. ఒకరోజు ఆయన భగవంతుడు అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు, దానివల్ల ఆ జీవరాశుల్లో ఉన్న భగవంతుడికి నమస్కరించాలి అని వారికి బోధించాడు. ఆ శిష్యుల్లో ఒకడు అగ్నిహోత్రానికి సమిధలు తేవడానికి అడవికి వెళ్ళాడు. అకస్మాత్తుగా అతడికి అడ్డం తొలుగు, పక్కకు తప్పుకో, మదపుటేనుగు వస్తున్నది అని కేక వినబడింది. ఆ కేక విని అందరూ పారిపోతున్నారు. కానీ ఆ శిష్యుడు, ఈ ఏనుగు కూడా భగవంతుడి యొక్క వేరొక రూపమే కదా, నేనిక్కడి నుండి ఎందుకు పారిపోవాలి అనుకున్నాడు. అతడు అక్కడే నిలబడి తల వంచి ఆ ఏనుగుకు నమస్కరించి దాని గుణగణాలను కీర్తించడం మొదలుపెట్టాడు. మావటివాడు, ఏయ్ పారిపో పారిపో అని బిగ్గరగా అరిచాడు. అయినా ఈ శిష్యుడు కదలడే. ఆ ఏనుగు అతన్ని తొండంతో పట్టుకుని ఒక పక్కకు విసిరేసింది. అతడికి దెబ్బలు తగిలి స్పృహ తప్పి పడిపోయాడు. గురువుగారికి ఈ సంగతి తెలిసి కొందరు శిష్యులతో అక్కడికి వచ్చి అతన్ని ఆశ్రమానికి చేరవేశారు. చికిత్స చేసిన కొంతసేపటికి ఆ శిష్యుడికి తెలివి వచ్చింది. శిష్యుల్లో ఒకడు, ఏమయ్యా, ఏనుగు వస్తోందని తెలిసి కూడా నీవక్కడి నుండి ఎందుకు తొలగలేదు అని ప్రశ్నించాడు. దానికి అతడు, మన గురువుగారు భగవంతుడే మానవులుగాను జంతువులుగాను ఎన్నో రూపాలు ధరించాడని చెప్పారు కదా, అందుకే ఏనుగు రూపంలో దేవుడు వస్తున్నాడని నేను పక్కకు తొలగలేదు అని బదులు చెప్పాడు. వెంటనే గురువుగారు అందుకుని, నిజమే నాయనా, ఏనుగు దేవుడు రావడం యథార్థమే, కానీ మావటి దేవుడు పారిపోమ్మన్నాడు కదా. అన్ని జీవులు దేవుని రూపాలే అయినప్పుడు ఆ మావటి దేవుని మాటలు ఎందుకు చెవిని పెట్టలేదు? నీవు ఆ మావటి దేవుని మాట కూడా విని ఉండాల్సింది అన్నాడు. శాస్త్రాలలో నీరు నారాయణ స్వరూపమని చెప్పబడింది. కొన్ని నీళ్లు శుభ్రంగా ఉండి పూజకు పనికి వస్తాయి, కొన్ని నీళ్లు స్నానానికి, మరికొన్ని నీళ్లు అంట్లు తోమడానికి, గుడ్డలు ఉతకడానికి మాత్రమే పనికొస్తాయి. త్రాగడానికి కానీ పూజకు కానీ పనికిరావు. అదేవిధంగా భగవంతుడు పాపాత్మల రూపంలోనూ పుణ్యాత్మల రూపంలోనూ మంచివాడిగాను చెడ్డవాడిగాను ఇంకా అనేక రూపాలుగాను ఉండడంలో సందేహం లేదు. కానీ చెడ్డవారితోనూ పాపాత్మలతోనూ దుష్టులతోనూ సంబంధం పెట్టుకోకూడదు, వారితో సన్నిహితంగా ఉండకూడదు. కొందరితో ఓహో అంటే ఓహో అనాలి, మరికొందరితో అలా ఉండడం కూడా పనికిరాదు. అటువంటి వారికి దూరంగానే ఉండాలి. అంతేకాకుండా భగవంతుడు అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు. అయినా సత్పురుషులతో సన్నిహితంగా ఉండి దుష్టులకు దూరంగా ఉండాలి. పులిలో దేవుడున్నాడని పులిని కౌగలించుకోవు కదా. పులిని చూసి ఎందుకు పారిపోవాలి? దానిలో కూడా దేవుడు లేడా అనవచ్చు. కానీ పారిపో అని చెప్పేది కూడా భగవంతుని రూపమే కదా.
వారి మాటలు ఎందుకు వినకూడదు? శ్రీరామకృష్ణులు యువకుడైన నరేంద్రునికి కూడా ప్రాపంచికులతో ఎలా మెలగాలి అనే విషయాన్ని వివరిస్తూ ఈ కథను చెప్పాడు. పులిలో కన్నా మనిషిలో బ్రహ్మం యొక్క తేజస్సు ఎక్కువగా వ్యక్తీకరింపబడుతోంది. అదేవిధంగా దుర్మార్గుల్లో కన్నా సన్మార్గులలో బ్రహ్మ తేజోంశ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం సన్మార్గులతో ఎక్కువగా సాంగత్యం చేసి వారి మాటకు ఎక్కువ విలువ ఇవ్వాలి. 19వ కథ సమాప్తం. మొదటి శీర్షిక భగవంతుడి స్వభావం సమాప్తం. ఓం సాయిరామ్.